అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ నవత. మీ అందరికీ తెలుసు ఈ రక్షాబంధన్ మీ అందరితో కలిపి ఆర్ వాయిస్ జరుపుకోవాలి అనుకుంది అనేది. దాని నేపథ్యంలో మనం నేరేడ్మెట్ట దగ్గర ఉన్న శ్రీ సంత్ గాడ్గే బాబా ఆవాసం దగ్గరకు వచ్చాం. ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. సంచార జాతులకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన ఆశ్రమం అనమాట. చదువుకునే పిల్లలు అందరూ కూడా ఇక్కడే స్టే చేసి ఉంటూ ఉంటారు. సో ఈరోజు నేను వాళ్ళందరితో కలిసి రాఖీ సంబరాలు చేసుకోవడానికి వచ్చాను. ఆలస్యం చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాఖీలు కట్టేద్దాం. భారత్ మాతాకి భారత్ మాతాకి. మీ అందరికీ తెలుసా రాఖీ పౌర్ణమి అంటే ఏంటిది, ఎందుకు కట్టుకుంటాం? సరే, ఇప్పుడు నేను కూడా మీ అందరికీ రాఖీ కడతా. ఎందుకో తెలుసా? ఈ రోజు నుంచి మనందరం, నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష, మనందరం దేశానికి ధర్మానికి రక్ష. సరేనా? నాకు మీ పేర్లు కూడా చెప్పండి. అండ్ ఇక్కడ ఉన్న పిల్లలంతా చూస్తున్నారు కదా, సంచార జాతులకు సంబంధించిన పిల్లలు. బాబా గార్గే గారి ఆవాసంలో ఉంటున్నారు. సేవా భారతి కింద ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది ఇంతమంది తమ్ములతో రాఖీ సెలబ్రేట్ చేసుకున్నందుకు. అండ్ చాలామందికి రాఖీ అంటే అన్నా చెల్లెలు అని తెలుసు, కానీ పిల్లలకు కూడా తెలుసు దేశానికి రక్షగా నిలవాలి అనేది. అది నేర్పిస్తున్న గురువులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పిల్లలకి ప్రతి స్కూల్లో కూడా అదే నేర్పించాలి, దేశానికి ధర్మానికి రక్షగా నిలబడమని. ఇది పట్టుకుంటావా? నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా? థ్యాంక్ యూ. నీ పేరు? సాయిరాజ్. నీ పేరు? యశ్వంత్. యశ్వంత్. నా పేరు తెలుసా? నవతక్క. ఏం పేరు? నవతక్క. గుర్తుపెట్టుకో, ఇది నుంచి మీ అక్క. చెప్పు నేను చెప్పినట్టు. నేను మీకు రక్ష, నువ్వు మాకు రక్ష, మనందరం దేశానికి ధర్మానికి రక్ష. అట్లే ఉంటావు కదా వాళ్ళ నుండి గట్టిగా. థ్యాంక్ యూ. నేను మీకు రక్ష, మన ఇద్దరం ధర్మానికి కూడా రక్ష. నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష, నీకు రక్ష, మీరు నాకు రక్ష, మనందరం దేశానికి ధర్మానికి రక్ష. వెరీ గుడ్. నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష, మనం దేశానికి ధర్మానికి రక్ష. నీ పేరు? రసూల్. నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష, మనం ధర్మానికి రక్ష. నేను మీకు రక్ష, మనం దేశానికి ధర్మానికి రక్ష. ఏం చదువుతున్నావు గణేష్? 6th క్లాసా నువ్వు? అభిలాష్. ఏ క్లాస్ అభిలాష్? అరే మీరంతా చిన్నగా ఉన్నారు, అప్పుడే 6th. నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష, మనం దేశానికి ధర్మానికి రక్ష. సార్ నవ్వు నవ్వు. నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష, మన అందరం దేశానికి ధర్మానికి రక్ష. రవి చూడు ఎంత మంచిగా బొట్టు పెట్టుకున్నాడు. అందరు అట్లా పెట్టుకోవాలి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు. నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష, మనం దేశానికి ధర్మానికి రక్ష. నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష, మనమందరం దేశానికి ధర్మానికి రక్ష. సాయి దర్శన్. నీకు ఆంజనేయ స్వామి ఇష్టమా? నీ మెల్లో ఉంది కదా. ఈయన ఎవరో తెలుసా? నాకు మస్తు ఇష్టం తెలుసా ఆయన అంటే. ఫ్రెండ్షిప్ డే కూడా చెప్తున్నావా? సరే చెప్పు. నేను మీకు రక్ష, నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష, మనం
దేశానికి దేశానికి ధర్మానికి రక్ష. నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష. మీరు నాకు రక్ష, మీరు నాకు రక్ష. మనందరం మనమందరం దేశానికి ధర్మానికి రక్ష. చూశారు కదా 32 మంది పిల్లలు గాడ్గే బాబా ఆవాసంలో సంచార జాతి పిల్లలకు సంబంధించి ఎస్పెషల్లీ ఇక్కడ చదువుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకు ఉండే స్కిల్స్ అంతా ఇంత కాదు. ఆ స్కిల్స్కి చదువు తోడైతే దేశంని ఎక్కడికో తీసుకెళ్లడంలో వీళ్ళంతా ముందుంటారు. ఆ సంకల్పంతోనే సేవా భారతి వాళ్ళు దీన్ని నడిపిస్తున్నారు. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థికంగా మనం కూడా చేయూతను అందించవచ్చు. దానికోసం ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, మనం పుట్టినరోజులు, అలాగే మన అమ్మా నాన్న లేకపోతే మన అమ్మమ్మ తాతయ్య చనిపోయిన రోజు వాళ్ళ పేరు మీద ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాం, ఖర్చు పెడుతూ ఉంటాం కదా. అలా ఇక్కడ పిల్లలకి మీరు భోజనాలు పెట్టడానికి అవకాశం ఉంది. 5,000 రూపాయలను మీరు చెల్లించినట్లయితే దానికి రిసిప్ట్ ఇస్తారు. మీ పేరు మీద, పుట్టినరోజు అయితే మీ పేరు మీద, లేదా మీ పెద్దవాళ్ళ పేరు మీద అయితే వాళ్ళ పేరు మీద బోర్డు మీద రాసి పిల్లలందరికీ చెప్పి ఆ రోజు భోజనాలను పెడతారు. సో ఏదో ఒక రకంగా ఇక్కడున్న పిల్లలందరినీ ఆదుకోవాల్సిన అవసరం మనందరి బాధ్యత. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. మనం వాళ్ళకి ధర్మాన్ని నేర్పిస్తూ ధర్మబద్ధంగా బతకడానికి అవకాశం ఉందని చూపిస్తే వాళ్ళు ఎక్కడా కూడా తప్పుదారిలో వెళ్ళరండి. పిల్లలకు అది నేర్పకపోవడం వల్లే అవుతుంది. ఒక్కసారి వచ్చి చూడండి. దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ నేను పెడతాను. మీరు వారిని కాంటాక్ట్ అవుతే ఇక్కడికి ఎలా రావాలి, అలాగే ఎలా వారికి డబ్బులు చెల్లించాలి, అలాగే ఇక్కడ పిల్లలకి కూడా మీరు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, అన్నీ కూడా చేయొచ్చు. ప్లీజ్, మనం ప్రపంచంలో ఎవ్వరికి ఏమి ఇవ్వద్దండి, చదువునిద్దాం. విద్య మాత్రమే సరైన సమాజాన్ని నిలబెట్టగలుగుతుందని నేను నమ్ముతాను. అందులో మీరు భాగస్వాములవుతారని ఆశిస్తున్నాను. నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష, మనమందరం దేశానికి ధర్మానికి రక్ష. హిందూ హిందూ భాయి భాయి, హిందూ హిందూ భాయి భాయి. భారత్ మాతా की, భారత్ మాతా की, భారత్ మాతా की. థ్యాంక్ యూ. ఈరోజు మన గాడ్గే బాబా ఆవాసానికి ఆర్ ఛానల్ అధినేత శ్రీమతి నవత అత్తగారు వచ్చారు. మా పిల్లలందరికీ కూడా ఆత్మీయతతో అందరికీ రాఖీ కట్టారనమాట. వారందరితో కూడా మేమందరం కూడా అపనాన్ని గౌరవిస్తాము, దేశానికి ధర్మానికి రక్షగా ఉంటామని మంచి ప్రతిజ్ఞ ఇచ్చారు. చాలా చాలా సంతోషం అక్క. ఇక్కడ 32 మంది పిల్లలు ఉన్నారు. ఇది గాడ్గే బాబా ఆవాసం. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. అలాగే వీళ్ళు మంచిగా వీళ్ళలో విద్యాభివృద్ధులు పెంపొందించేసి వీళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని మేము ఇక్కడ సంకల్పం తీసుకొని దీంట్లో మంచి చదివిన 3 పిల్లలను కూడా భాష్యం స్కూల్లో కూడా నేర్పడం జరిగింది. వీళ్ళ స్కిల్స్లో అందరూ కూడా నైపుణ్యత గలవారన్నమాట. కాకపోతే తరాల నుండి ఎడ్యుకేషన్కి దూరం అయ్యారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇక ఫస్ట్ ప్రియారిటీ అనే బేసిస్ మీద మేము పనిచేస్తూ ఇక్కడ పిల్లలందరినీ కూడా మేము సరిగా చూసుకుంటున్నాము. కాబట్టి ఈరోజు బాగా మా పిల్లలందరినీ ఆశీర్వదించి రాఖీ కట్టినందుకు ఆర్ వాయిస్ యొక్క నవతక్క గారికి అంతా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క మన ఆర్గనైజేషన్ ఇది గాడ్గే బాబా ఆవాసం సేవా భారతి అండర్లో పనిచేస్తుంది అనమాట. ఇంకోసారి కూడా అందరు రండి, మాకు మీ ఆశీర్వాదం అందరికీ కావాలని అభినందిస్తున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.